చరిత్రలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన యుద్ధాలు భూమి కోసం, మతం కోసం లేదా అధికారానికి కోసం కాకపోతే, ఒకే ఒక్క మొక్క కోసం జరిగి ఉంటే, అలాంటి ఒక మొక్క సామ్రాజ్యాలను నిర్మించింది. రాక్షసులను సృష్టించింది. డ్రాగన్ టీజర్ చివరకు విడుదలైంది. మరియు ప్రశాంత్ నీల్ మరోసారి కేజీఎఫ్, సలార్ తరహాలో ఒక డార్క్ మరియు వయోలెంట్ ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్టు కనిపిస్తోంది. కానీ ఈసారి కథా బంగారం గురించి కాదు, డ్రగ్స్ గురించి, హెరాయిన్ గురించి, పవర్ గురించి, మరియు ప్రపంచంలో పుట్టిన సైతాన్ గురించి. టీజర్ ఒక షాకింగ్ డైలాగ్తో మొదలవుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు పత్తి, స్టీల్ లేదా మసాలా కోసం రాలేదు. వాళ్ళు ఇక్కడ 250 సంవత్సరాలు ఉన్నది అఫీమ్ కోసం. ఓపియం పాపీ, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మత్తు పదార్థం అయిన హెరాయిన్ తయారయ్యే మొక్క. ఇక్కడే సినిమా టోన్ పూర్తిగా సెట్ అవుతుంది. ఇది సాధారణ మాస్ సినిమా కాదు. ఇది డ్రగ్ మాఫియా గురించి, అండర్వరల్డ్ గురించి, చీకటి నుంచి ప్రపంచాన్ని కంట్రోల్ చేసే రాక్షసుల గురించి. తర్వాత టీజర్ 2 ప్రాంతాల గురించి చెబుతుంది. ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే మ్యాన్మార్, థాయిలాండ్, లాఓస్ ప్రాంతాల చుట్టూ ఉన్న డ్రగ్ ఉత్పత్తి కేంద్రం. టీజర్ ప్రకారం బ్రిటిష్ వాళ్ళు ఈ 2 ప్రాంతాలను కంట్రోల్ చేసి ప్రపంచంలోని 95% అఫీమ్ వ్యాపారాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్నారు. కానీ 1947లో ఇండియా స్వాతంత్ర్యం పొందిన తర్వాత వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన వ్యాపారాన్ని వెనక్కి వదిలి వెళ్ళిపోయారు. బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత ఈ అఫీమ్ సామ్రాజ్యం 2 భాగాగా విడిపోయింది. ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ మరియు గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. ఇవి పేరుకు కంపెనీలు మాత్రమే. అసలు చూస్తే ప్రపంచాన్ని కంట్రోల్ చేసే క్రిమినల్ సామ్రాజ్యాలు. డ్రగ్ మార్కెట్పై ఆధిపత్యం కోసం పోరాడే 2 భయంకరమైన శక్తులు. అక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఓపియం వార్స్. ఇవి చరిత్రలో చదివే యుద్ధాలు కావు. ఇవి అండర్వరల్డ్ యుద్ధాలు, రక్తంతో నిండిన యుద్ధాలు, చీకట్లో జరిగే యుద్ధాలు. ఈ కొన్ని డైలాగులే డ్రాగన్ ప్రపంచం ఎంత ప్రమాదకరమో చూపిస్తున్నాయి. టీజర్లో అత్యంత భయంకరమైన భాగం అప్పుడే ప్రారంభమవుతుంది. జెనెసిస్ అనే బైబిల్ కథ చెప్పినప్పుడు, మొదటి రోజు దేవుడు వెలుతురును సృష్టించాడు. అలా ఒక్కొక్కటిగా ప్రపంచ సృష్టి గురించి చెబుతారు. ఆకాశం, నీరు, భూమి, జంతువులు, మనుషులు. చివరగా 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. కాని వెంటనే వస్తుంది ఒక భయంకరమైన ట్విస్ట్. అప్పుడు సైతాన్ పుట్టాడు. ఈ ఒక్క డైలాగ్ మొత్తం టీజర్ అర్థాన్ని మార్చేస్తుంది. ఈ సినిమా చెబుతున్నది ఏమిటంటే, నిజమైన సైతాన్ ఏదో అద్భుత శక్తి కాదు. మనిషి లోభం, హింస, మత్తు, మరియు కావచ్చు ఎన్టీఆర్ పాత్రే. టీజర్లో తరువాత ఒక పవర్ఫుల్ డైలాగ్ వినిపిస్తుంది. ట్రిగ్గర్ నొక్కిన తర్వాత పశ్చాత్తాపం లేకపోవడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. ఇది ఒక హీరో మాటలా అనిపించదు. ఇది ఎన్నో హత్యలు చేసిన వ్యక్తి మాటలా ఉంటుంది. తర్వాత అతను చెబుతాడు, నేను చంపిన వాళ్ల ముఖాలు నాకు కలల్లో కనిపించవు, ఇంకా బతికున్న నా శత్రువుల ముఖాలే కనిపిస్తాయి. దీనర్థం స్పష్టంగా ఉంది. ఈ మనిషి లోపల్నుంచి పూర్తిగా విరిగిపోయాడు. కాని అతనికి బాధ లేదు, పగ మాత్రమే ఉంది. ఇక్కడి నుంచే ఎన్టీఆర్ పాత్ర ఒక డేంజరస్ యాంటీ హీరోలా కనిపించడం మొదలవుతుంది. టీజర్లో మరో అద్భుతమైన డైలాగ్ వస్తుంది. ఈ మొక్క ఎక్కువ హెరాయిన్ తయారు చేస్తుందో లేక ఎక్కువ విలన్లను తయారు చేస్తుందో నాకు తెలియదు. ఇదే ఈ సినిమా అసలు థీమ్ కావచ్చు. అఫీమ్ కేవలం డ్రగ్ కాదు, ఇది మనుషులను రాక్షసులుగా మారుస్తుంది.